ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాలం లెగవగానే గుండె నిండా భారంతో, గుండె నిండా వేదనతో బహుశా ఈ వాక్యం వింటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అప్పుల సమస్యలే కానీ, ఆరోగ్య సమస్యలే కానీ, కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా కానీ, మరి ప్రతీది కూడా ఎవరిని సహాయం అడగాలో, ఎవరిని ఏం అడగాలో అడిగి చివరికి ఎవరి దగ్గర నీకు సహాయం అందలేదు కదా. బంధువులను అడిగావా? స్నేహితులను అడిగావా? నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని నువ్వు ఎవరినైతే అడగాలనుకుంటున్నావో వాళ్ళందరినీ అడిగావా? చివరికి ఎవరి దగ్గర సహాయం అందక అలసిపోయావా? ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం పర్వాలేదు, ఇప్పటికీ నువ్వు నా దగ్గరికి రావచ్చు. దేవుని హస్తం ఎప్పుడు నీ వైపు నా వైపే చాచి ఉంటుందండి. ఎప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్తామా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనమే ఇంకా మనిషి వైపే సహాయం కోరుకుంటూ ఉంటాం. మనిషి నుంచే నాకు సహాయం రావాలనుకుంటాం. అది రాదని తెలిసి కూడా అది అనుకుంటాం. మనకి సహాయం చేసి మన కోసం ప్రాణం పెట్టిన దేవుని మాత్రం మనం మర్చిపోతూ ఉంటాం కదండి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే 121వ కీర్తనలో ఉంటుంది కదా, యెహోవా వలనని నాకు సహాయం కలుగును, కొండల తట్టున కండెత్తుచున్న నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. బహుశా నువ్వు మనుషులు అంటే ఎవరైతే ఉన్నతంగా ఉన్నారో వాళ్ళ వైపే నువ్వు చూస్తున్నావేమో. బహుశా సహాయం నాకు అందుతుందేమోనని. లేదు, మనకి సహాయం కేవలము దేవుడి నుంచే దొరుకుతుంది. నమ్ము. ఈ రోజంతా కూడా ఈ వాక్యం హృదయంలో నింపుకో. గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడాలంటే దేవుని పట్ల మనం పెట్టుకోవాల్సింది నమ్మకం. అదొక్కటే ఆయన కోరుకుంటున్నాడు. నమ్మండి. గొప్ప కార్యాలు బైబిల్లో ఎంతోమంది భక్తులు చూశారు. మనం చూడలేమా? మనం నమ్మితే గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. నమ్ముటని వాళ్ళనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే. నమ్ముదాం, గొప్ప కార్యాలు చూద్దాం. ఈ పగలంతా కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.